శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెడతారు, పెట్టిన తర్వాత లాభ నష్టాలు అనేది ఒకటి ఉంటుంది. లాభం పంచుకునే శాతం ఎంత ఉంటుంది, నష్టం పంచుకునే శాతం అంటే చూస్తే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో నష్టానికి సంబంధించే ప్రొడ్యూసర్స్ ఎక్కువ శాతం ఉంటుంది. చాలా చాలా లాభాలు అనేవి ఏదో ఒకటి కూడా ఉందండి, చెప్పొచ్చా ఏదో. అయితే నేను ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తానండి, చేసిన సినిమాలు అన్ని పెద్దయ్యే, కరెక్ట్, పెద్ద హీరోలు, కానీ ఇద్దరు హీరోలతో చేశాడు ఆయన. మళ్ళీ దేవరప్రసాద్ గారు వస్త్రం ఉండండి, దేవరప్రసాద్ గారు, ఆయన తప్ప ఇంకెవరు లేరు ఇండస్ట్రీ. దేవరప్రసాద్ గారు నేను వీళ్ళతోనే తీస్తానన్న అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ ఆయన ఒక్కడే. ఈయన చేసిన అంత పెద్ద సినిమాలు చేసిన ఈ ప్రొడ్యూసర్ కి లాస్ట్ లో వచ్చేసరికల్లా ఎందుకు ఆ దుస్థితి అనిపించిందండి అంటే చెప్తాను. ఏది 5,000 అనుకుంటా పెన్షన్, అది కూడా కౌన్సిల్ లో అమౌంట్ తీసుకున్నారు. అవును, పెన్షన్. అలాంటి ప్రొడ్యూసర్ ఎక్కడ ఇలాంటివి తీసుకోవటం ఏంటి చెప్తున్నా, అది బాధ వేసిందండి. ఎందుకంటే ఇలాంటి జీవితాల గురించి తెలుసుకుంటే చాలా మందికి ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారండి. జాగ్రత్తల కోసమే చెప్పేది. ప్రొడక్షన్ సైడ్ అంతే, ప్రొడక్షన్ సైడ్ను అసలు నిర్మాతగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈయన ఏది 90% జాగ్రత్తగా ఉండి లాస్ట్ 10% లో పడిపోయాడు ఈయన దేవరప్రసాద్ గారు. ఇదే గుణపాఠం. రైట్. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి 8,000 మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా లాస్ట్ 500 ఎన్నో ఉన్నాయనుకోండి సపోజ్, ఆ ఎక్కలేకపోతే ఎలా ఉంటుంది? అక్కడ పడిపోయాడు ఆయన. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు ఈయన. అలాంటి జీవితం దేవరప్రసాద్ గారు. సరే, దేవరప్రసాద్ గారి గురించి చెప్పే ముందు ఆయన ఫాదర్ గురించి చెప్పాలి. ఆయన ఫాదరు కనకమేడల తిరుపతయ్య గారు. కనకమేడల తిరుపతయ్య గారు విజయవాడ వాస్తవ్యులు, కృష్ణా జిల్లా. రామారావు గారికి మిత్రులు, మెయిన్ అది. ఎన్టీ రామారావు గారికి మిత్రులు. ఏది సినిమాల్లోకి రాకముందు నుంచి విజయవాడలో చదువుకున్నారు ఆయన. మిత్రులు, ఇద్దరు కలిసి నాటకాలు కూడా ఆడారు. తిరుపతయ్య గారు అంటే వరప్రసాద్ గారు ఫాదరు, ఇద్దరు కలిసి నాటకాలు కూడా ఆడారు. ఈయన సినిమాల్లోకి వచ్చాడు. ఆయన అక్కడ వ్యాపారాలు, వ్యవసాయాలు ఉంటాయి జనరల్గా వీళ్ళందరికీ కూడా. కృష్ణా జిల్లాలో అందరికీ దాదాపుగా వ్యవసాయాలు ఎక్కువ, పొలాలు ఉంటాయి. దాదాపు 100 ఎకరాలు వీళ్ళకి పొలాలు ఉంటాయి. ప్లస్ ఆ ధాన్యాలు, వ్యాపారాలు ఇవే ఉంటాయి. అంటే రామారావు గారు వచ్చినా కూడా ఆయన రాలేదు. కానీ రామారావు గారికి తగింది ఒకటి వ్యాపారం చేశాడు ఆయన. అదేంటంటే ఈయన వచ్చిన తర్వాత తిరుపతి గారు ఏం చేశారంటే నాటకాలు ఆడారని చెప్పారు ఇద్దరు. అయిన తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత రామారావు గారు సొంత కన్సర్న్ స్టార్ట్ చేసి సినిమాలు స్టార్ట్ చేశాడు. సినిమాలు స్టార్ట్ చేస్తే ఆయన ఏం చేశారు, ఈయన బ్యానర్ అయితే నేషనల్ ఆర్ట్ థియేటర్స్, రామారావు గారు బ్యానరు. ఆయన కూడా బెజవాడలో నేషనల్ ఆర్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాడు ఆయన, తిరుపతి గారు. కేవలం రామారావు గారి కోసమే, రామారావు గారి పిక్చర్స్ కోసమే. రామారావు గారి పిక్చర్సే చేస్తాడు ఆయన. ఏదైనా అవసరం అయితే ఏదైనా మధ్యలో ఎవరైనా చేయమంటే చేసి పెడతాడు తప్ప ఎస్పెషల్లీ రామారావు గారి కోసమే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాడు ఆయన. ఇంచేతంటే ఎక్కడ ఏమీ చెదరకుండా ఉండటానికి ఈ ఫైనాన్స్లు అవి. ఫస్ట్ తోడు దొంగలు రామారావు తీసిన తర్వాత తోడు దొంగలు తీశాడు ఆయన. తోడు దొంగలు తీసిన తర్వాత నెక్స్ట్ జయసింహ డిస్ట్రిబ్యూషన్ చెబుతాను. నెక్స్ట్ పాండురంగ మహత్యం డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన. పాండురంగ మహత్యం డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటే నమ్మకస్తుడు ఉంటే ఆయన ఎప్పుడు కూడా, రామారావు గారు ఎప్పుడు కూడా నమ్మకస్తులైన వాళ్ళని కోరి పిలిపించుకుని తన దగ్గర పెట్టుకునేవాడు. అందులో నిర్మాత పుండరీకాక్ష గారు కూడా ఒకటి. పుండరీకాక్ష బలరాం అన్నదమ్ముడు, వాళ్ళిద్దరిని ప్రొడక్షన్ సైడ్ పెట్టుకున్నారు. ముందు వాహిని స్టూడియోలో ఆయన్ని తర్ఫీదు పొందించి నెలకు 100 రూపాయల జీతం మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ తిరుపతి గారి సినిమాలకు కూడా ఆయన్నే ఎగ్జిక్యూటివ్గా పెట్టాడు ఆయన. ఆయన పార్ట్నర్షిప్ ఇచ్చి చేశాడు. తిరుపతి గారికి తర్వాత వచ్చాడు ఇక్కడికి, ఈ ఫీల్డ్లోకి నిర్మాతగా వచ్చాడు ఆయన. సరే, ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఇలా చేస్తూ ఉండగా అక్కడి నుంచి ఒకసారి మరి ఏమనిపించిందో, సినిమా తీద్దామని అనిపించింది తిరుపతి గారికి.
ఇది దేవి వరప్రసాద్ గారి ఫాదర్కి Father. సినిమా తీద్దామని వచ్చారు ఆయన. ఆ, వచ్చిన తర్వాత రామారావు గారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చేది. ఇచ్చేదంటే వాళ్ళందరూ ఒకటే వ్యాపార భాగస్వాములు, డిస్ట్రిబ్యూషన్లో భాగస్వాములు వీళ్ళిద్దరు. correct. వచ్చిన తర్వాత ఆయన ఏ సినిమా స్టార్ట్ చేశాడు? శ్రీకృష్ణ అవతారం. ఉమ్, బ్రహ్మాండమైన సినిమా. రామారావు గారు డేట్స్ ఇచ్చారు, శ్రీకృష్ణ అవతారం స్టార్ట్ చేశారు. ఇంచేతంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని కానీ తెలిసిన వాళ్ళని కానీ ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టలేదండి రామారావు గారు. ఇది ఒకటి మనం చెప్పుకోవాలి మనం. ఉమ్, అలాగే వాళ్ళ పుండరీకాక్ష గారు కానీ ఎవరు కానీ తనకి ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళకి ఇంత చేసేవాడు ఆయన. ఉమ్, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ మనం చెప్పుకుంటుంటే. అదే one by one. అంతకుముందు తెలియదు అవును. ఏమండి. ఆ. అలా అయిన తర్వాత వచ్చారు, శ్రీకృష్ణ అవతారం తీశారు, రెడీ అయింది. దానికి కూడా ఆధ్వర్యం పుండరీకాక్ష గారే. అంటే తిరుపతి గారు కొత్త కదండి నిర్మాత. ఆ. ఇక్కడ ఆల్రెడీ ఈయన తర్ఫీదు పొందున్నాడు. ఆర్టిస్టులు మాట్లాడడం, పోస్ట్ ప్రొడక్షను, డబ్బింగ్లు ఇవన్నీ కూడా ఆయన పుండరీకాక్ష గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతారం చేశారు ఆయన. ఓకే. చేసిన తర్వాత దురదృష్టం అక్కడ కొట్టింది. రిలీజ్ ఆయన 3వ రోజుకి తిరుపతి గారు మరణించారు. అయ్యో. తండ్రి పోయారు, తిరుపతి గారు పోయారు, కనకమేడల తిరుపతి గారు పోయారు. పోయిన తర్వాత రామారావు గారు ఆలోచించారు. అప్పుడుకి దేవి వరప్రసాద్ గారు కర్ణాటకలో ఇంజనీరింగ్ చదివి ఫినిష్ అయింది. ఉమ్, ఫినిష్ అయిన తర్వాత ఒకసారి పిలిపించారు ఆయన. మనిషిని పంపించి ఒకసారి ప్రసాద్ రమ్మనండి అని చెప్పి పిలిపించారు. నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఏమీ లేదు, సారీ, మీ ఫాదర్ గారికి జ్ఞాపకంగా నేను ఒక సినిమా చేశాను, కానీ ఆయన పోయిన తర్వాత ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి ప్రసాద్. నువ్వు ఇది ఉంది కాబట్టి మేనమావ గారు ఎవరో ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇప్పుడు నీకు ఇంకా అవగాహన లేదు కాబట్టి మీ మేనమావ గారిని తీసుకురా అంటే. ఆ మేనమామ గారు ఎవరంటే మెమ్మనేని సుబ్బారావు గారని సిద్ధార్థ కాలేజీ వ్యవస్థాపకుడు ఆయన, ఓకే. ప్లస్ సంఘ సేవకుడు, చాలా మంచి పేరున్న సుబ్బారావు గారు. ఆయన వచ్చారు. ఎందుకంటే బెజవాడలో వీళ్ళందరూ కలిసే ఉండేవారు. తిరుపతి గారు, సుబ్బారావు గారు, రామారావు గారు అంతా బాగా తెలుసు. సో ఆయన ఆధ్వర్యంలో ఒక సినిమా చేశాడు ఈయన. ఎవరికి? మన తిరుపతి గారి ఫ్యామిలీకి, ఉమ్, అంటే ప్రసాద్ గారికి లెక్క ప్రకారం. ఓకే. తిరుపతి గారి ఫ్యామిలీకి చేసినట్టు లెక్క అది. అవును. తండ్రి గారికి చేసిన తర్వాత అది భలే తమ్ముడు. దాన్ని పుండరీకాక్ష గారి ఆధ్వర్యంలో చేశారు ఆయన, భలే తమ్ముడు. ఆ భలే తమ్ముడులోనే మహమ్మద్ రఫీని ఫస్ట్ టైము ప్లేబ్యాక్ పాడించారు. ఉమ్, అంటే రామారావు గారి సలహా దీంట్లోనే పుండరీకాక్ష గారు ఫాలో అయ్యారు. మొహమ్మద్ రఫీని పెడదామంటే ఆయనే ఓకే అన్నారు. అన్నీ ఆయనే చూసుకున్నారు రామారావు గారి ఆధ్వర్యంలోనే. తర్వాత ఈ సినిమా ఈ షూటింగ్ అప్పుడు మాత్రం ఈ సుబ్బారావు గారు వెనకాలకు ఉండి అబ్జర్వ్ చేయమన్నారు ప్రసాద్ గారిని. అబ్జర్వ్ చేయమంటే ముందు అసలు సినిమా ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండు, మొత్తం నువ్వే బాధ్యత ఉండాలి తర్వాత ఈ సినిమా తర్వాత అని చెప్పి మీ నాన్నగారి ఇది కంటిన్యూ చేయాలి లెగసీ అని చెప్పి సలహా ఇచ్చారు ప్రసాద్ గారికి. ఇప్పుడు ఈ ప్రసాద్ గారు ఏం చేశారంటే ఇంజనీరింగ్ చదివి ఫ్రెష్గా వచ్చారు కదా, ఇప్పుడు ఈ సినిమా గురించి అవగాహన చేసుకున్నాడు ఆయన. అవగాహన చేసుకున్న తర్వాత ఆ సినిమా ఆయన భలే తమ్ముడు. అంటే వెనకాల ఉండి పుండరీకాక్ష గారు, ఈ సుబ్బారావు గారు వాళ్ళు చూస్తుండగా ఈయన అబ్జర్వ్ చేశారు, అంతే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక నీకు డేట్స్ ఇస్తాను నేను, నువ్వు మంచి కథ చూసుకో ప్రసాద్ అన్నారు. ఇక అయిన తర్వాత ఆయన వెనకాలే ఉంటారు కాబట్టి ఇక నువ్వు మంచి కథ చూసుకో, మళ్ళీ డేట్స్ ఇస్తాను అన్నారు ఆయన. ఇది రెండో సినిమా. ఇప్పుడు అయితే భలే తమ్ముడు అయిపోయింది. ఈ రెండో సినిమా అంటే ఇక రామారావు గారు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ బ్యానర్కి తారక రామా పిక్చర్స్ బ్యానర్కి సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ఇద్దామని ఫిక్స్ అయ్యారు ఆయన కొన్ని బ్యానర్స్కి. ఆ బ్యానర్లో తిరుపతి గారి బ్యానర్ తారక రామా పిక్చర్స్, దాని మీద కృష్ణావతారం తీశారు. ఇప్పుడు ప్రసాద్ గారు కథా వేటలో పడ్డారు. మంచి బాధ్యత అప్పచెప్పారు కదా. అంటే రామారావు గారి ఉద్దేశం ఏంటంటే ఈయన ఎలా సెలెక్ట్ చేస్తాడు, ఈయన ఎలా చూస్తాడు ప్రసాద్, రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఫాదర్ పేరు నిలబెడతారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ప్రొడ్యూసర్గా నిలబడతారా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ప్రతిసారి ఎవరినో ఒకళ్ళని వెనకాల నుంచి పుష్ చేయటం కాదు కదా. అంచేత ఆయన అవగాహన కోసం ఫస్ట్ సినిమా. ఇప్పుడు రెండో సినిమా ఇండిపెండెంట్గా ఆయనకు అప్పచెప్పాడు ఆయన ప్రసాద్ గారికి. ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది మనం. అయిన తర్వాత మోదుకూరు జాన్సన్ గారు ఒక కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత కథ డిస్కస్ చేశారు రామారావు గారి ప్రకారం. ఈయన ఐడియాలు ఏముంటాయని కూడా రామారావు గారి ఉద్దేశం ఏంటంటే ఈయన ఎలా సెలెక్ట్ చేస్తారు కదా,
ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవచ్చు నా దగ్గర తీసుకొస్తాడు అని కూడా టెస్ట్ చేశారు ఆయన ఓకే. రామారావు గారు. అంటే వాళ్ళని కొంచెం ఒక స్థాయికి తీసుకురావటానికి మంచి ఉద్దేశం. అయిన తర్వాత కథ తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన రామారావు గారు కథ చెప్పాలి. ఇప్పుడు కథ చెప్పాలంటే ముందు ఎప్పుడు చెప్పాలని అడుగుదామని వెళ్ళాలి కదా, ఆయన అసలు పర్మిషన్ తీసుకోవాలి కదా, ఇలా కథ రెడీ అయిందని. అది చెప్పడానికి వెళ్ళారు. ముందు వెళ్ళిన తర్వాత ఆయన ఎన్టీఆర్ ఎస్టేట్ నిర్మాణం అబిడ్స్లో ఎస్టేట్ ఉంది కదా, రామకృష్ణ థియేటర్స్ అవన్నీ అప్పుడు నిర్మాణంలో ఉంది. హైదరాబాద్లో ఉన్నారు ఆయన. హైదరాబాద్లో వాళ్ళని కలవటానికి వెళ్ళారు. సుబ్బారావు గారిని తీసుకుని ప్రసాద్ గారు వెళ్ళారు. అప్పుడు ఇంకా చిన్న ఆయనే కదా. వెళ్తే తెల్లజామున అపాయింట్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరికి. తెల్లజామున ఎప్పుడు తెల్లజామున ఆయన 3ంటికి లేస్తారు కదా, దాదాపు 5ంటికి ఇస్తారు. నాకు ఇచ్చారు ఒకసారి ఆయన బాలకృష్ణ గురించి వెళ్తే నాకు తెల్లజామున ఇచ్చారు. వెళ్ళారు కూర్చున్నారు. కూర్చున్న ఏం చేశారు అన్నారు ఆయన. కథ చూసారా అన్నారు. ఓకే సార్ అన్నారు. చెప్పండి అన్నారు ఆయన. సుబ్బారావు గారు చెప్పారు ముందు. సుబ్బారావు గారు కూడా డిస్కషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇదైపోయాడు. చెప్తే మీరు కాదు ప్రసాద్ చెప్పాలి, ప్రసాద్కి ఎంతవరకు అర్థమైంది ముందు అది తెలియాలి నాకు, ప్రసాద్ నువ్వు చెప్పు అన్నాడు ఆయన. చెప్తే ప్రసాద్ గారు నన్ను చెప్పమంటే ముందు టెన్షన్ పడ్డా, తర్వాత ఒక్కసారిగా ఆ ధైర్యం తెచ్చుకుని ఆయన ఇచ్చేస్తూ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటూ, అంటే ఈయన కూడా కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. రామారావు గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎందుకంటే మన దేవివర ప్రసాద్ గారి బాబాయ్ ఇంట్లోనో ఇంట్లో రామారావు గారు బెజవాడలో ఉన్నప్పుడు ఉండేవారంట. అప్పుడు ఆ పరిచయాలు ఉన్నాయి. అందుకని కొంచెం ధైర్యంగానే కథ చెప్పాడు ఈయన. కథ చెప్పిన తర్వాత ఆయన విన్నారు. ఈ ప్రసాద్ గారు టెరస్లో ఉన్నాడు. ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా విన్నారు. విన్న తర్వాత ఈయన ఏం చెప్తారు, ఎలా చెప్తారు అని టెన్షన్గా ఉన్నాడు ఈయన. నేను చెప్పానేంటి అనవసరంగా ఈయన అని టెన్షన్లో ఉన్నాడు. నేను పాస్ అవుతానో లేనో అన్న రిజల్ట్ లాగా కోసం చూస్తున్నాడు ఆయన. ఒక్కసారిగా ఆయన కళ్ళు తీసి బాగుంది ప్రొసీడ్ అన్నాడు ఆయన. అమ్మాయి అనుకున్నాడు ఈయన. వీళ్ళిద్దరే ప్రొసీడ్ అన్న తర్వాత ఈయనకి దేవివర ప్రసాద్ గారికి ఏంటంటే డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారిని పెట్టుకోవాలని ఉంది. ఎందుకని ఆయన ఒకసారి తాతామనోడు కథ చెప్తున్నప్పుడు ఈయన విన్నారట. అంటే ఎక్కడెక్కడో చెప్పారు కదా ఆయన. తర్వాత ఫైనల్గా రాఘవ్ గారు వచ్చారు. ఆ కథ చెప్తున్నప్పుడు ఈయన చెప్పే విధానం ఇవన్నీ నచ్చి దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్గా మైండ్లో అనుకున్నాడు ఈయన. అయిన తర్వాత పైగా ఇంకొక కారణం కూడా ఏంటంటే దాసరి నారాయణరావు గారు అసోసియేట్గా భీమ్సింగ్ గారికి డైలాగు కరెక్షన్ చేయడానికి అసోసియేట్గా, తర్వాత ఒక షెడ్యూలు భీమ్సింగ్ గారు బాంబే వెళ్ళినప్పుడు ఈ షెడ్యూలు రామారావు గారు డైరెక్ట్ చేశాడు. రామారావు గారు పర్మిషన్ తోటి. అంటే ఆయన అసిస్టెంట్లు చేయరు కదా. అందుకని నేను బాంబే వెళ్ళాల్సి వచ్చింది దిలీప్ కుమార్ తోటి. మరి మీరు ఓకే అంటే ఆయనకు అప్పచెప్పి వెళ్తాను, లేదంటే నేను వచ్చాక చేస్తాను అంటే, ఎందుకు బ్రదర్ వారు బాగా మంచి టాలెంటెడ్, వారికి అప్పచెప్పండి అని చెప్పారు రామారావు గారు. అప్పచెప్పినప్పుడు 10 రోజులు షెడ్యూల్ చేశారు ఆయన. రష్ చూస్తే చాలా బాగా చేశారు అనిపించింది. రామారావు గారు కూడా మీరు కూడా మాకు సినిమా చేద్దరు కానీ గురువుగారితో అన్నారు. ఎస్పెషల్లీ ఆయన రైటింగ్ బాగా నచ్చేది. గురువుగారి రైటింగ్, రామారావు గారి రైటింగ్, గురువుగారి రైటింగ్ ఒకలాగే ఉంటుంది. ఇది డైలాగులు ఫెయిర్ చేసి ఇచ్చినప్పుడు ఆ రైటింగ్ చూసి ఎవరిది రైటింగ్ అని చెప్పి అడిగారు ఆయన. గురువుగారిది అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు ఆయన. అలాగా పరిచయం ఉంది. ఇవన్నీ తెలుసు ఆయనకి. తర్వాత తెలిసింది. తెలిస్తే సరే ఈయన సార్ మరి డైరెక్టర్ అని చెప్దాం అనుకున్నారు. దర్శకుడుగా యోగానంద్ గారిని పెట్టండి అన్నారు ఆయన. ఇంకా సైలెంట్, వాయిస్ లేదు. అదే అంటే ఒక విధంగా మరి ఆయన చెప్పింది కాదనడానికి లేదు. ఇక వాయిస్ చెప్పడానికి కూడా ఈయనకి ఇది లేదు. ఓకే సార్, అలాగే సార్ అని చెప్పి ఇచ్చేదంటే మార్గదర్శి ఆయన. తండ్రి స్థానంలో చూసి మార్గదర్శనం చేస్తున్నాడు ఆయన ఈ ప్రసాద్ గారికి. తండ్రి లేడు కదా అని చెప్పి అంచేత ఆయన ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఇప్పుడు యోగానంద్ గారిని అన్నీ ఫిక్స్ చేసేసుకుని ఈ కథానాయకుని కథ అనే టైటిల్ తోటి సినిమా స్టార్ట్ చేశారు. కథ ఏంటంటే ఒక పల్లెటూరు అబ్బాయి సిటీకి వచ్చి సినిమా హీరో అవుతాడు. ఆ సినిమా హీరో అయ్యి కథానాయకుడు అవుతాడు. అది కథ. దాంట్లో ఆ కథానాయకుడి కథలో ఈయన యాక్ట్ చేసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉపయోగించారు. కొన్ని ఆ సినిమాలో యాక్ట్ చేస్తారు కదా, ఆ క్లిప్పింగ్స్ కూడా ఉపయోగపడింది. ఇది అందుకే ఆయనకు నచ్చి ఉంటుంది బాగా. ఇది బాగా ఇచ్చేసి ఉంటుంది. రామారావు గారికి కూడా నచ్చింది బాగా.
పల్లెటూరోడు వచ్చి సినిమా హీరో అవటం అంటే ఒక మంచి ఇదే కాబట్టి వచ్చింది. అది ఒక అబవ్ యావరేజ్ హిట్ కాదు, భలే తమ్ముడు హిట్. అదే ఇది అబవ్ యావరేజ్. రెండో పిక్చర్ అయింది. రెండో పిక్చర్ అయిన తర్వాత మళ్ళీ డేట్స్ ఇవ్వాలంటే వెయిట్ చేయాలి. ఆయన ఎప్పుడు చెప్తే, ఎప్పుడు నోరు తెరిస్తే అప్పుడే డేట్స్ ఇవ్వాలి. అప్పుడు ఈ లోపల ఏం చేశారంటే ఒక హిందీ డబ్బింగ్ పిక్చర్ ఒకటి చేశాడు, పాములు పెంచిన పసివాడు. పాములు పెంచిన పసివాడు అనే టైటిల్ తోటి ఒక పిల్లవాడిని పాములు పెంచుతాయంట. ఆ టైటిల్ తోటి ఒక డబ్బింగ్ పిక్చర్ చేశాడు ఆయన. డబ్బింగ్ పిక్చర్ చేస్తే అది దాంట్లో లాభం వచ్చింది. 75,000 దాదాపు ₹1,00,000 లాభం వచ్చింది. ఆహా, ఇది బాగానే ఉంది అనుకున్నాడు. అంటే రామారావు గారు డేట్స్ ఇచ్చే లోపల ఇన్ బిట్వీన్ చేసిన ప్రయోగం ఇది. అంతేగాని పక్క హీరోకి వెళ్ళాయన ఏమండి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్స్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ డేట్స్ బ్రదర్ ఈయన ఛాయిస్ వచ్చినప్పుడు, అంటే సంవత్సరానికో సంవత్సరానికో ఆ టైం, ఇప్పుడు ఒక్కొక్క బ్యానర్కి ఒకటి అనుకుంటారు కదా ఆయన, ఆ టైం వచ్చింది. వరప్రసాద్ టైం వచ్చింది ఇప్పుడు. మళ్ళీ ఇచ్చేసుకో అన్నారు ఆయన. ఏమండి అయిన తర్వాత ఇప్పుడు ఏమి తీయాలి అని చెప్పేసి ఒక కథ అనుకున్నారు. ఒక కథ అనుకున్న తర్వాత దీంట్లోనే ఒక నెగిటివ్, ఇది 10 నంబర్ అని మనోజ్ కుమార్ యాక్ట్ చేశాడు. 10 నంబర్ అని హిందీ సినిమా మనోజ్ కుమార్ యాక్ట్ చేశాడు. మనోజ్ కుమార్ యాక్ట్ చేస్తే అది రైట్స్ కొంటామంటే ఆయన ఓకే అన్నారు. ఓకే అంటే కొంతమంది వద్దన్నారు. మనోజ్ కుమార్ క్లాస్ ఆర్టిస్టు, మాస్ హీరో తీసుకెళ్ళి ఆ సినిమాకి ఇచ్చేస్తారేంటి అంటే, అప్పుడు డివి నరసరాజు గారు, బాలకృష్ణ అప్పుడు 14 ఏళ్ళు, ఆ బాలకృష్ణ చూసి అప్పుడు హిందీ పిక్చర్స్ అని చూసి రిపోర్ట్ చెప్పేవాడు అంట ఆయన. ఆయన వచ్చి ఆయన ఇద్దరు ఓకే చేసి రామారావు గారికి చెప్పి బాగుంది నాన్నగారు అని చెప్పి, బాలకృష్ణ నరసరాజు గారు కూడా బాగుందని చెప్పేసి దాన్ని ఎలాగైనా మోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి డెవలప్ చేసేసి దాన్ని కేడీ నంబర్ 1గా తీశారు. ఓకే, దట్ ఈస్ కే రాఘవేంద్రరావు అనుకుంటా డైరెక్ట్. కేడీ నంబర్ 1 తీశారు, అది హిట్టే. ఆ తర్వాత మళ్ళీ వెయిటింగ్ ఇంకోటితో సినిమా తీసే ప్రసక్తి లేదు. అది హిట్టే అయితే డబ్బింగ్ లేదంటే లేదు, డబ్బింగ్ కూడా లేదు ఇప్పుడు, వెయిటింగ్. ఇక వెయిట్ చేస్తున్నా మళ్ళీ టర్న్ వచ్చింది. అంటే ఇక ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు ఆయన అంతే. రామారావు గారు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంతే, ఒకే హీరో, ఒకటే మాట, ఒకటే బాణం అన్నట్టుగా రామారావు అంతా. ఎంచేదంటే తండ్రి పోయిన తర్వాత తనని చూసిన విధానానికి ఆయన ముగ్ధుడైపోయాడు. ఎవరు? దేవర ప్రసాద్ గారు. ఎంచేదంటే ఆయన కాబట్టి అలాగా గుర్తుపెట్టుకుని మరీ, స్నేహితుడు కొడుకని గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చి నన్ను ఒక బిడ్డలాగా డెవలప్ చేస్తున్నారు ఆయన. పక్క పెద్దవాళ్ళని పెట్టి ఇంకెవరు చేస్తారు, ఈ బ్రాడ్ మైండ్ ఎవరికి ఉంటుందని చెప్పి ఆలోచనలో ఆయన ఎడ్యుకేటెడ్ కదా, అలాగే ఆలోచించారు ఆయన. అసలు నిజంగా చూడండి, ఎపిసోడ్ లో ఎన్టీఆర్ గారు ప్రతి ఏదో ఒక సందర్భంలో తగులుతానే ఉన్నారు. అంటే అందరికి ఎంచేదంటే ఆయన మంచితనం మనకి మరుగున పడిపోయింది దాదాపుగా. ఇప్పుడు ఆర్టిస్ట్ గా పైకి వచ్చారు తప్ప ఈ క్యారెక్టర్ వైజ్ గా ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం చెప్పుకుంటుంటే ఎంతమంది యువకులకి రామారావు గారు హెల్ప్ అక్కడ శోభనబాబు గారు ఓపెన్ గానే చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవర ప్రసాద్ గారు. ఏమండి తర్వాత ఏంటి అయిపోయింది, సినిమా తీశాను, నేను సినిమా తీసి పెట్టాను, ఇక నాకు డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేసినందుకు శ్రీకృష్ణ అవతారం చేశాను, అయిపోయింది అని అనుకోవచ్చు. అంటలా వాళ్ళ అబ్బాయిని మళ్ళీ తీసుకొచ్చి రావడం అనేది తీసుకోవాలి ఆలోచన రామారావు గారిది. అంటే ఈయన ఇండస్ట్రీలో ఇంతమందికి హెల్ప్ చేశాడు, పాలిటిక్స్కి వచ్చి అక్కడ కూడా ఇది క్యారెక్టర్ ఏమండి. అయిన తర్వాత ఇప్పుడు ఈసారి కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. దాన్ని ఎవరిని వేద్దాం అనుకుంటుంటే మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇంట్రడ్యూస్ చేశాడు ఈయన, ఎవరిని, చిరంజీవిని తీసుకొచ్చి చేద్దామని చెప్పి తిరుగులేని మనిషి అనే సినిమా తీశాడు ఆయన. తిరుగులేని మనిషి తీస్తే అది కూడా పర్వాలేదు, పెద్ద ఆడలేదు, కాకపోతే పర్వాలేదు అంతే. అయిన తర్వాత రామారావు దగ్గరికి వెళ్ళి, సారీ సార్ మిమ్మల్ని కరెక్ట్గా నా ఇదితోటి యూజ్ చేసుకోలేకపోయాను అనుకుంటా, ఏమి దాని గురించి ఎప్పుడు ఆలోచించకు బ్రదర్, పోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచించకు ప్రసాద్, మళ్ళీ మళ్ళీ ఇస్తాను నేను డేట్స్. అంచేత ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతుక్కోవాలి.
ఏం తప్పులు చేశామో దాన్ని తెలుసుకోవాలి, ఇలా చెప్పాడు ఆయన. తీసి మళ్ళీ నువ్వు ఇచ్చేసుకో అన్నారు. చేసుకుని నువ్వు కథ రెడీ చేసుకో, ఈ లోపల డేట్స్ ఇస్తాను, నువ్వు రెడీ చేసుకుని రా, ఈ లోపల నీకు జడ్జిమెంట్ కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో అని. మళ్ళీ నువ్వేం అధైర్యపడకు, నేనున్నాను నీకు అంటే. అది ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా ఎవరేజ్ అయినంత మొత్తం కెరీర్ వెళ్ళిపోదు, ఇంకా లైఫ్ బోల్డ్ అంత ఉంది, నువ్వు కుర్రాడివి అని చెప్పి ఆయన ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం చెప్పిన తర్వాత ఆయన అసలు ఉప్పొంగిపోయాడు. ఆయన దీనికి తండ్రి కూడా అంత చేసేవాడు కాదేమో అన్నంత ఇది వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ వెతుకుతుంటే ఇప్పుడు సడన్గా దట్ ఈజ్ 1982 సడన్గా మార్చిలో ఆయన రాజకీయ అనౌన్స్ చేశాడు. ఆయన డేట్స్ ఇస్తానన్న ఆయన రాజకీయ అనౌన్స్ చేశాడు. వేసినా కూడా ఇంకొకసారి రామారావు గారి గొప్పతనం మాట్లాడుకుందాం. రాజకీయ అనౌన్స్ చేసేసి ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. దండ తీసుకెళ్ళి వేశాడు ఆయన. తర్వాత ప్రచారానికి వెళ్ళాడు. సినిమా గురించి ఈ పరిస్థితిలో సినిమా గురించి రామారావు గారిని అడగకూడదు, ఆయన ఆల్రెడీ స్టెప్ తీసేసుకున్నారు ఈయన అని దేవివర ప్రసాద్ కూడా సైలెంట్గా ఒక కుర్రాళ్ళలాగా ఆయన వెనకాల వెళ్ళి ప్రచారానికి, ఆయనకి ఏం కావాలో వెళ్ళి ప్రచారానికి వెళ్ళాడు ఆయన. అంటే ప్రచారం ఎగ్జిక్యూషన్ కావాలి కదా, ప్రచారంలో ఏం కావాలో చూసుకోవడానికి ఆయన వెనకాలే తిరిగాడు ఆయన. తిరిగిన తర్వాత ఇక ఎలక్షన్స్ ముందు ఒకరోజు పిలిచాడు ఆయన. ప్రసాద్, నీకు నేను సినిమా చేస్తానన్నాను కదా, అలాగే ఇంకో ఇద్దరికి కూడా చేస్తానన్నాను, మీ ముగ్గురు కలిపి ఒక సినిమా చేసుకోండి, టైం తక్కువగా ఉంది. ఇంచేదంటే ఎలక్షన్స్కి ఈ దగ్గర పడిపోయినాయి. నువ్వు కెమెరామెన్ వెంకటరత్నం, ఎమగోలు తీసిన వెంకటరత్నం, ఆయన కృష్ణరాజు గారు, నవ్వుతా అనుకుంటాను, కృష్ణరాజు గారు, ఇవి ముగ్గురు కలిపి సినిమా చేస్తాను, 18 రోజులు డేట్స్ ఇస్తాను, 10 రోజుల్లో కథ రెడీ చేయాలి. మీటింగ్ పెట్టాడు. 18 రోజులు ఇవ్వటం ఏంటి, 10 రోజుల్లో కథ రెడీ, 18 రోజులు షూటింగ్ అంటే ఓకే, కెమెరా వెంకటరత్నం గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన ఇది చేసుకుంటాడు. మరి కథ, ఇప్పుడు కథ ఎక్కడంటే వెతికారు. మరి ఎవరు చెప్పారో, లావారిస్ అని ఒక సినిమా వచ్చింది, అమితాబ్ బచ్చన్ది. లావారిస్ అనే సినిమా వస్తే అది రామారావు చూపించారు. అప్పుడు ఆయన ఏంటంటే హిందీ పిక్చర్ ఉన్నా కూడా దాన్ని మనం అనుకోగా మార్చుకోవచ్చు, మన తెలుగుదనానికి తగినట్టు మార్చుకునేవాళ్ళు అప్పట్లో. దీంట్లో కూడా ఇప్పుడు కూడా ఉంది. అప్పట్లో ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళు ఆయన. ఇచ్చేదంటే నిండు మనసులని ఇప్పుడు ధర్మేంద్ర సినిమా కూడా ఆయన చేశారు రామారావు గారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పిక్చర్ చేశారు ఆయన. చేసేటప్పటికి లావారిస్తే నచ్చింది, రామారావు ప్రొసీడ్ అన్నారు. ఇప్పుడు ప్రొసీడ్ అనకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం కథ కోసం. ఇప్పుడు ఆయన తగిన కథలు చేయాలంటే ఇప్పుడు కష్టం. అందుకని దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేసేసి మసాలాని మాసును చేద్దాం అనుకుని నిర్ణయానికి వచ్చారు. ముగ్గురు తక్కువ నిర్మాతలు కాదు. ఒకళ్ళు ఎస్ వెంకటరత్నం, ఎమగోలు తీసిన ఎస్ వెంకటరత్నం కెమెరామెన్, ప్లస్ ఈయన కూడా ఇప్పుడు 3 సినిమాలు అనుభవం వచ్చేసింది. ఈ పక్కన అందరూ ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇలా ఉంటుండగా ఈ సినిమా అనుకున్నారు. కొన్ని వీళ్ళకి నిర్మాణ విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి కృష్ణరాజు గారు తప్పుకున్నారు. కృష్ణరాజు గారు తప్పుకుంటే వీళ్ళిద్దరూ మిగిలితే ఇక సినిమా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అవుతున్నారు. ఈ లోపల రామారావు గారు పెద్ద అబ్బాయి జయకృష్ణ వచ్చి, ఏంటి నాన్నగారు అది ఆ ఫ్లాప్ సినిమా చేస్తానంటున్నారు మీరు, మీ రాజకీయానికి వెళ్లే ముందు మీ పరువు పోతుంది, ప్లీజ్ డ్రాప్ ది మూవీ అన్నాడు ఆయన. జయకృష్ణ గారు ఒక్కసారిగా ఆగిపోయింది, వీళ్ళ గుండె జారిపోయింది. పక్కనే ఉన్నారు, మేకప్ వేసుకున్నారు, షూటింగ్ వెళ్ళబోతున్నారు. ఒక్కసారి ఆగిపోయింది. ఇక అంటే ఈ సినిమా లేదులే, ఇక రాజకీయానికి వెళ్ళిపోతారు ఆయన, టైం కూడా దొరకదు అని అనుకున్నారు. కానీ ఏమనుకున్నారు రామారావు, ఇక్కడే రామారావు గారు చెప్తున్నాను, అప్పటికి షూటింగ్ అయింది అవలేదు, స్టార్ట్ అయిపోతున్నారు, స్టార్ట్ అయ్యే రోజే మేకప్ వేసుకుంటున్నారు ఆయన. అయినప్పటికీ వీళ్ళు గుండె జారిపోయింది. ఇక సినిమా లేదులే అనుకున్నారు వీళ్ళు. వెంకటరత్నం గారు పోలే, రాజకీయం కంటే అన్నగారి రాజకీయం కంటే ఎక్కువ ఆయన రాష్ట్రానికి మేలు చేయడానికి వెళ్తున్నారు ఆయన అని వీళ్ళు సమాధానం పరుచుకున్నారు. పరుచుకున్న తర్వాత రామారావు గారు ఒకసారి ఆలోచించారు. ఆయన ఆలోచించిన తర్వాత ఒక మేకప్ ఆపేసి 1 గంట టైం తీసుకున్నారు. ఆయన
తీసుకున్న తర్వాత ఆయన ఆలోచించారు, ఇప్పుడు ఈ క్షణంలో ఇక ఇది నేను వెళ్ళానంటే ఇక సినిమాకు లేదు. సినిమాలు వీళ్ళకి ఇంత 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 ఖర్చు పెట్టించి ఈ రైట్స్ కొనిపించి షూటింగ్కి అందరు ఆర్టిస్టులకి అడ్వాన్స్లు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇది రికవర్ ఎలా అవుద్ది, ఇంకొకరితో ఎలా తీస్తారు వీళ్ళు, తీయలేరు. అంచేత ఏమైనా సరే ఇది చేసి తీరాలి అని మైండ్లో ఆలోచన ఆయన వచ్చి ఎస్ మేకప్ వేయండి, నో ప్రాబ్లం, ఏది ఏమైనా సరే ఈ సినిమా మనం చేస్తున్నాం, ప్రొసీడ్ అన్నారు. చేశారు. దాంట్లో కొంచెం రాజకీయ సంభాషణలు జొప్పించారు. అదే నా దేశం. సో రామారావు గారికి సినిమా పరిశ్రమ నుంచి వీడ్కోలు పలికే సినిమా లాస్ట్ సినిమా దేవి వరప్రసాద్ గారిది, ఎస్ వెంకటరత్నం గారిది. ఇప్పుడు ఈ నా దేశం అనే సినిమా పొలిటికల్ డైలాగ్స్ తను ఏం చెప్పదలుచుకున్నారో ప్రజలకి దాంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేసి, అంటే ప్రజలకి ఏం చేయదలుచుకున్నారో దాంట్లో కొంచెం సీన్లు మార్చి తన రాజకీయానికి అనుగుణంగా కొంచెం సీన్లు జొప్పించి నా దేశం అనే పేరుతో సినిమా తీశారు. నా దేశం అంటే నేను ఇప్పుడు నా దేశానికి, నా తెలుగుదేశానికి వెళ్తున్నానని ఇచ్చేశారు. ఏమండి అలాగా నా దేశం విడుదలైంది. విడుదలైందో ఇదే లాస్ట్ సినిమా. సినిమా పరిశ్రమకి ఎన్టీ రామారావు గారికి మహానటుడికి వీడ్కోలు పలికిన సినిమా నా దేశం. అది వీళ్ళకి ఇచ్చారు ఆయన. కానీ మేజర్ చంద్రకాంత్ ఉంది కదండి తర్వాత, దానికి 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అది ఇప్పుడు కాదు. ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొన్నాళ్ళు పరిపాలించిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయ సంక్షోభం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు మోహన్ బాబు వెళ్ళి అడిగితే అప్పుడు ఆ సినిమా చేశాడు ఆయన, మేజర్ చంద్రకాంత్. అంటే అది 93, అవునండి, ఇది 82. దానికి దీనికి ఎంత తేడా ఉందండి, 11 సంవత్సరాలు. అదే మరి. పైగా చీఫ్ మినిస్టర్ ఉండగా సినిమా చేయలే ఆయన, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశారు ఆయన. అర్థమైందండి. అది అంచేత అంటే రాజకీయాలకు ముందు లాస్ట్ సినిమా ఇదే అవుతుంది. ఇదే ఎంట్రీ తర్వాత ఎన్నైనా తర్వాత బ్రహ్మర్షి విశ్వనాథ్ చేశారు ఆయన, చాలా చేశారు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయొచ్చు. చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఇలాగని అప్పుడు చేయకూడదు సార్ సినిమాలు. అంతే ఆ పర్మిషన్ ఉంది రాజకీయది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశారు ఆయన దీంట్లో బాపురాముడు గారితో. అంచేత కాబట్టి అదే కెరీర్ పరంగా అయితే సినిమా పరిశ్రమ నుంచి వీడ్కోలు పలికిన సినిమా నా దేశం. అది రామారావు గారికి వీళ్ళకి ఇచ్చారు. తన స్నేహితుడు కొడుక్కి ద్వారా ఆయన వెళ్ళాడు. ఎంచేతంటే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు ఆయన వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సినిమా ఏంటి అని వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఈ అబ్బాయికి కుర్రాడికి మాట ఇచ్చానే, నేను వెంకటరత్నం గారికి సినిమా చేస్తానన్నానే, ఆయనకి చేస్తానన్నానే, వీళ్ళందరూ మరి ఏమనుకుంటారు ఇది అని ఆలోచించి ముగ్గురిని కలిపి సినిమా చేసుకోమన్నారు చూడండి. దట్ ఈజ్ రామారావు గారు. అంటే ధర్మబద్ధంగా ఎలా ఉండాలనే దానికి నిదర్శనం రామారావు గారు చెప్పారంటున్నా ఇందులో సందేహం లేదు. ఇది ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇంచేతంటే చాలా వస్తాయి సార్, కొన్ని మన మించిపోయిన పదవులు వస్తాయి, మన మించిపోయిన డబ్బు వస్తుంది. కానీ ఇచ్చిన మాటలు మర్చిపోకుండా ఉండటం అనేది ఒక రామారావు గారికి సాధ్యమైంది. అది అంటే ఆయన క్రమశిక్షణకి, ఆయన దీనికి ఒక నిదర్శనం ఈ సినిమా. ఈ అయిన తర్వాత ఈ నా దేశం హిట్ అయింది, ఈయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా విజయం సాధించింది. ఈ రెండు సాధించిన తర్వాత ఇక ఆయన రాజకీయ జీవితం అలాగా చీఫ్ మినిస్టర్గా ఆయన వెళ్ళటం, 9 నెలల్లో పార్టీని పదవికి తీసుకొచ్చిన ఘనత రామారావు గారికి దక్కింది. ఇక అది అలా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవి ప్రసాద్ గారు బ్లాంక్, ఒక్క రామారావు గారు తప్ప అది తెలియదు అప్పట్లో. ఇప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇలా. ఈయన ఎవరితోనూ సినిమాలు తీయనని అప్పుడు అనుకున్నాడు ఆయన, రామారావు గారితో తప్ప సినిమాలు తీయనని అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత ఇప్పుడు ఎవరితో తీయాలి, ఇప్పుడు నా మాట పోద్ది అంటే సినిమాలు తీయకుండా మానేయటమా, మానేస్తే ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్కులో ఈయన ఉన్నారు. అప్పుడు ఏం ఆలోచించారు అనేది రేపు ఎపిసోడ్లో చెప్తాను.